హాయ్ అండి. ఇవాళ ఇక విసిరికాయ చూపిస్తాను. విసిరికాయ పొడి, కంది పొడి, నువ్వుల పొడి, ఇది విసిరికాయ పొడి. శుభ్రంగా కడిగేసాను. బాగుంటున్నాయి ఇప్పుడు విసిరికాయలు, మంచి పెద్దవి వస్తున్నాయి. పావు విసిరికాయలు 6 వచ్చాయి. శుభ్రంగా కడిగేసి తుడిచేసాను, ఎక్కడ నీరు లేకుండా. ఎక్కడైనా మచ్చలు ఉంటే తీసేయండి, మచ్చలు లేవు. ఇది శుభ్రంగా కోరేస్తాను నేను ఇప్పుడు. చూడండి, ఇది శుభ్రంగా కోరియాలి. ఇక ఇలాగా శుభ్రం కోరేసాక చూపిస్తాను మీకు. ఈ 6 విసిరికాయలు శుభ్రం కోరిగేసి విసిరిపొడి ఇది. ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తానో చూపిస్తాను రండి. కోరేసాను కదా, ఇప్పుడేమో ఇందులోకి ముందైతే కొంచెం నువ్వులు, మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. నువ్వుల టేస్ట్, నేను అజ్జా మీద వేస్తున్నాను. నువ్వులు ఒక మాత్రం నువ్వులు వేస్తున్నాను. ఇప్పుడు చలికాలం నువ్వులు కూడా మంచిది కదా. ఆ నువ్వులు వేసి బాగా నువ్వులు సిమ్లో పెట్టి వేచాలి, మాడనూయకూడదు, బాగా వేచాలి. ఇగో ఇదేమో తురిమేసాను, చూసారు, చూపించాను కదా. శుభ్రంగా పిక్కల్లో ఏమీ లేకుండా తురివాను. పిక్కలే మిగలాలి కానీ పక్కన పెట్టాను. ఇదేమో బాగా ఇగో వేగింది. ఒక దాంట్లో గమలాలో తీసేస్తాను. ఇప్పుడు ఇందులో వేయవలసింది ఒక 20 దాకా ఎండుమిర్చి. ఎందుకంటే ఇందులోకి కావాలి, విసిరికాయలోకి చెప్పబడిపోతుంది పొడి. బాగా సిమ్లో వేచాలి. ఇది వేగాక చూపిస్తాను మీకు. ఇగో చూడండి, వేగాయి. మిర్చి తక్కువట్టి కూడా, అంటే ముక్కలు చేసి కూడా వేచవచ్చు, అలా కూడా గింజలు వేగుతాయి. వేచాను, నువ్వులు వేచాను, మిరపకాయలు వేచాను. ఇప్పుడు పిడికిడి కరివేపాకు పొడి కడిగేసాను, జల్లిట్లో పెట్టాను. ఇప్పుడు ఇది పొడిగా వేచుతాను. మీరు వారం రోజులకి 4 రోజులు కూడా చేసుకుని తినొచ్చు ఇవి. ఇప్పుడేమో ఇది పొడిగా వేచేయాలి, ఎక్కడ తడి లేకుండా. ఇది కూడా వేచాక చూపిస్తాను మీకు. ఇగో నువ్వులు, మిరపకాయ, కరివేపాకు వేచాను కదా. ఇప్పుడు ఇందులో వేయడానికి ఫస్ట్ అయితే ఇగో చెంచా ధనియాలు, ఇంకో చెంచా ధనియా, కొంచెం మెంతులు, కొన్ని మిరియాలు, ఇప్పుడు ఒక చెంచాడు జీలకర్ర. ఇంతే. ఇందులోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు. ఇగో ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే వేయాలి. చింతపండు ఇక ఇది వేసేసాను కదా, ఇది చల్లారుతున్నది, ఇది వేసాను. ఇప్పుడు ఇవి కూడా వేసి అందులో వేసేసాను. చింతపండు, అది ధనియాలు, మిరియాలు, చింతపండు అవన్నీ వేసేసాను. వేసేసి అందులో వేసాను. ఇప్పుడు కొంచెం నూనె వేసాను. నూనె వేసి ఇందులో ఇంగు వేయాలి. ముక్క ఇంగు ఉంటే పొంగించండి, లేదు అంటే ఇలా ఇంగు అయితే కంపల్సరీ వేయాలి. చాలా బాగుంటుందండి పొడి. ఎవరికి ఇందులో శనగపప్పు వేయచ్చు, నేను వేయలేదు. ఎందుకంటే పచ్చం కూడా ఇందులో తినవచ్చు. అవి కుట్లు అవి పడిన వాళ్ళు శనగపప్పు వేసుకుని తిన్నారనుకోండి, చీము పడుతుంది. ఇలా తింటే ఏం కాదు, చాలా మంచిది. జ్వరం వచ్చి లేచి నోరు బాగోలేకపోయినా అలాంటప్పుడు తినవచ్చు మనం. ఎలాగైనా తినాలి. వేడి అన్నంలో ఇంత వేసి నెయ్యి వేసి తిన్నారనుకోండి పొడి. వెల్లుల్లి వేసుకోవచ్చు మీరు కావస్తే. నేను వెల్లుల్లి వేయలేదు, ఎందుకంటే వెల్లుల్లి వేయకపోతే ఎప్పుడైనా తినవచ్చు మనం. ఏ పండగల్లో ఎప్పుడైనా తినాలన్నప్పుడు వేయచ్చు. వెల్లుల్లి వేస్తే మళ్ళీ తినకూడదు, అందుకు నేను వెల్లుల్లి వేయలేదు, శనగపప్పు వేయలేదు. మీరు కాస్తే శనగపప్పు వేసి వెల్లుల్లి. ఇదేమో బాగా సిమ్లో వేగాలి, ఎర్రగా వచ్చిన వరకు వేగాలి. ఇది చూపిస్తాను బాగా వేగాక. ఇక చూడండి, నేనైతే ముందు ఆ పొడి ధనియాలు, మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి అవన్నీ వేసాను కదా. ఇక పొడి కొట్టేసాను. ఇందులో ముక్క ఉప్పు, కొంచెం పసుపు వేసేసి పొడి కొట్టాను. ఉప్పు పసుపు వేసాను. మీకు సరిపడా చూసుకుని ఉప్పు పసుపు వేయండి. పొడి కొట్టేసాను. మెత్తగా కొట్టియాలి. మెత్తగా అంటే కొంచెం గరికే వస్తుందండి, కాటికిలా రాదు. అలాగా
పొడి కొట్టించాను. ఇప్పుడేమో ఇది బాగా వేగనిచ్చి కొంచెం సిమ్లో పెట్టి అలా ఎర్రగా వేచాలండి. చూపిస్తాను. ఇప్పుడు అలా వేగింది కదా, ఎర్రగా కరకరలు ఆడుతున్నది, అలా వేగింది. ఈ పొడంతా కొట్టాను కదా, ఇప్పుడు అందులో కలిపిస్తాను. కలిపేసి ఇప్పుడు ఇది అది బాగా కొంచెం మూకుడు మీదే వేచుతాను. అంటే అందులో కొంచెం తడున్నా ఇందులో ఏమైనా ఉన్నా అన్నీ పోతాయి. ఇగో ఇలాగా ఉప్పు పసుపు నేనైతే ముక్కలు ఉప్పు వేసాను. మీరు కావస్తే తెల్ల ఉప్పు మామూలు ఉప్పు వేసుకోవచ్చు. గడ్డలు ఉప్పు వేసి తిప్పేసాను. ఆ ఉప్పు వేసాను కదా, ఇందులో వేస్తే ఆ ఉప్పు ఆ తడి ఏవైనా ఉంటే పోతుందన్నమాట. అందుకు ఇలా కలిపేసి శుభ్రంగా పొడిగా వేచేసాను. చాలా బాగుంటుందండి. ఇలాగే ఉంటుంది గరుగు గరుగ్గా కొంచెం. మనం కరివేపాకు పొడి కొట్టుకుంటాం కదా, ఆ టైప్లో ఉంటుంది. ఇక చూడండి శుభ్రంగా వేసాను, ఎక్కడ తడి ఏమీ లేకుండా. ఉప్పు గట్రా వేసాను కదా, పసుపు. ఇంక ఇలా వేచితే శుభ్రం పోయినట్టుగా. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు చల్లారాక డబ్బాలో తీసుకుని పెట్టుకుని వేడి అన్నంలో రోజు రాంత 2 చెంచాలు వేసుకుని ముద్ద వేసుకుని తిన్నారంటే మొహంలో మెరుపు వస్తుంది, జుట్టులో మొహంలో అందం వస్తుంది, జుట్టు బాగా పెరుగుతుంది. మీరు కాకపోతే ఒక నెల రోజులు తిని చూడండి, మీకే తెలుస్తుంది. అంత బాగుంటుంది ఇది. నేను ముందు ఒకసారి చేశాను, కిందట ఏడాది చేశాను కొంచెం. అప్పుడైతే నాకు యూట్యూబ్ లేదు కనుక నేను చూపించలేదు. ఇంత వేసి మీరు కాస్తే ఉల్లిపాయ నంచుకుని తిన్నారనుకోండి, చాలా బాగుంటుంది. చింతపండు కూడా వేసాను. ఇంత చింతపండు వేస్తే బాగుంటుంది. అన్నీ వేసి పొడి కొట్టాను. అందరూ లైక్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఫస్ట్ ముద్దలో మాత్రం ఇది తినండి. 1 చెంచా 2 చెంచాలు వేసి ఇంత నెయ్యి పిసరు వేసుకుని, తర్వాత మీరు పప్పే తింటారో ఏ పచ్చడే తింటారో మీ ఇష్టం. కాకపోతే తొలి ముద్దలో మాత్రం ఇది మాత్రం రోజు తినండి. జుట్టు బాగుంటుంది, మొహంలో కళ కూడా వస్తుంది, మొహంలో అందం కూడా వస్తుంది. ఇంత బాగుంటుంది. నేను కొంచెం నెయ్యి కరిగించుకున్నాను, చూపిస్తాను. నేనైతే 11-11:30 కల్లా రోజు తింటాను, అలవాటు. టిఫిన్ తినగానే నేనైతే గుండెలు బాగానే తింటానండి. అందుకు ఇగో వేడి అన్నంలో మీరు కాస్త ఉల్లిపాయ నంచుకోండి, వెల్లుల్లిపాయ నంచుకోండి, మీ ఇష్టం ఏది నంచుకోండి. ఇందులో వెల్లుల్లిపాయ వేసుకోండి. అది కూడా కొంచెం పొడిగా వేచేసాక వేయండి. చూసారు కదా, అన్నం వేడిగా ఉన్నది. చూడండి, వేడివేడి అన్నంలో ఇంత పొడేసి విసిరి పొడి, దీన్ని విసిరి పొడి అంటారు. విసిరికాయ వేసి పొడి కొట్టాం కనుక అందుకో విసిరిపోయి. ఇక చూసారా, చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. తిన్నాక 1 నెల రోజులు మీరు ఫస్ట్ ముద్దలో తిన్నాక చూడండి, మళ్ళీ నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.